కూడి వచ్చిన ప్రియ దేవుని పిల్లలందరికీ క్రీస్తు నామమున వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, మరి కొద్ది మందిగా ఉన్న మనము నాకు కొంచెం ఎదురుగా ఉంటే చెప్పడానికి బాగుంటుందని పిల్లరా నా ఆలోచన. కాబట్టి వాక్యాన్ని ఈ కొంతసేపు కూడా పిల్లరా శ్రద్ధగా ఆలకించాలని నేను ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. మొదటగా గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం చదువుకుంటూ ముందుకు వెళ్దాం పిల్లరా. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను. ఇక మీదట ఎవడును నన్ను శ్రమ పెట్టవద్దు. ప్రియరా, నేను యేసు యొక్క ముద్రను నా శరీరమందు ధరించుకున్నాను అని చెప్తున్నాడు. ఎవరైనా చెప్పే మాట చెప్పేది ఎవరో అంటే పిల్లరా, ఎవరి సేవకులు చెబుతున్న మాటలు శ్రద్ధగా వినాలి. ఎందుకంటే సేవకులతో మాట్లాడేది మనుషులు కాదు, కానీ దేవుని యొక్క వాక్కు సేవకుల ద్వారా చెప్పబడటం జరుగుతుందన్నమాట. ఈ మాట్లాడేది ఎవరు అంటే గలతీయులకు రాసిన పత్రిక రాసింది ఎవరంటే అపోస్తులైన పౌలు గారు. పిల్లరా, నా ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, కానీ ప్రతి ఒక్కరూ కూడా పాటలు పాడడం నేర్చుకోవాలి, ప్రార్థన చేయడం నేర్చుకోవాలి, ఏమ్మా వాక్యపు రిఫరెన్స్లు చదవడం మీరు నేర్చుకోవాలి. బాగా ఆలోచించండి. నాకు పాట పాడటం రాదండి, నాకు ప్రార్థన చేయడం రాదండి, ఎంతకాలం? మీకు ఇది చక్కటి అవకాశం పిల్లరా. చాలా సంఘాల్లో పాటలు పాడడానికి మైక్ ఇచ్చే అవకాశం ఉండదు, ప్రార్థన చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే అనేక మంది జనం ఉంటారు కాబట్టి కొంతమందికి అవకాశం ఉండదు. దేవుడు మీకు ఇచ్చిన తలంతుని మీరు నెరవేర్చాలి. ఆలోచించండి. నేను చెప్తున్నాను పిల్లలు, ఎవరో కోపగించుకోవద్దు, ప్రయత్నం చేయండి, ఆలోచించండి. దేవుడు మనకిచ్చిన ఈ చక్కటి అవకాశం అని మీరు అనుకోవాలి పిల్లలు. ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, పౌలు గారు అప్పటి వరకు పాప జీవితంలో గడిపాడు. ఏమండి, ఎవరైనా యేసుక్రీస్తు పేరు చెబితే వాళ్ళని ఈడ్చి కొట్టేసేవాడు. ఆలోచించండి. అలాంటి పౌలు గారితో ప్రభు మాట్లాడిన తర్వాత పౌలు గారు ఏమైందంటే మారిపోయాడు, మారు మనసు పొందాడు పిల్లరా. ఒక్కసారి వెలిగింపబడిన తర్వాత మరలా వెనక్కే చూడలేదు పౌలు గారు. అలాంటి మహాభక్తుడు, ఆయన ద్వారా దేవుడు ఈ మాటలు రాయించాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు ఈ మాటలు పౌలు గారు నోట నుంచినప్పటికే పౌలు గారు బ్రతుకున్నాడు. ప్రభు వారు చనిపోయి పరలోకానికి వెళ్ళిపోయాడు. మృత్యుంజయుడిగా పరలోకానికి ప్రభు వెళ్ళిపోయాడు. అప్పుడు మాట్లాడుతున్న మాటలు చూడండి ఎంత బాగుందో. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించుకొని ఉన్నాను. ఇక మీదట ఎవడును నన్ను శ్రమ పెట్టొద్దు. ఎందుకంటే నేను ఇదివరకు మనుషులు కాదు పిల్లరా. నేను ఇదివరకులాగా పాప జీవితంలో గడుపుతలేదు. నేను మారిపోయాను. నా ఆలోచనలు మారిపోయినాయి, నా ప్రవర్తన మారిపోయింది, నా నడక మారిపోయింది, నా చూపు మారిపోయింది. నేను ఇదివరకు ఉన్న సౌలును కాదు, ఎవరో పౌలుగా మారిపోయాను. నా హృదయం మారిపోయింది, నా మనస్సు మారిపోయింది, నా ప్రవర్తన మారిపోయింది. క్రీస్తు యొక్క ముద్రలు నా శరీరమందు ఉన్నాయి. ఇప్పుడు ఎవరి ముద్రలు ఉన్నాయంట? చాలామంది కొబ్బును ప్రార్థన చేసి సిలువ వేసుకుంటారు. ముద్ర అంటే అది కాదు పిల్లరా. ముద్ర అంటే ఏంటి అమ్మా? ముద్ర అంటే అది కాదు. ముద్ర అంటే యేసుక్రీస్తు ప్రభు వారు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బతికాడు. ఆయన బ్రతికినంతకాలం వాక్యాన్ని ప్రకటిస్తూనే ఒక బాధ్యతగా ఉన్నాడు. అనేక మందిని బాగు చేశాడు, రోగులు స్వస్థపరిచాడు, రక్షణ వాక్యాన్ని ప్రకటించాడు. ఇలా
ప్రపంచానికి రక్షణ ఎలా వస్తుందో చెప్పి వెళ్ళిపోయాడు మహానుభావుడు. ఆయన చెప్పిన మాటల్ని పౌలు గారు తీసుకున్నాడండి. అందుకే అంటున్నాడు, యేసుక్రీస్తు వారు ప్రభు వారు బయట మైకి కనబడుతుందమ్మా, బయట ఎంత కనబడుతుందా బయట? యేసు ప్రభు యొక్క ముద్రలు ఎవరి యందు ఉన్నాయంటే, ఇప్పుడు ఎవరి యందు ఉన్నాయంట? పౌలు గారంటే బాబు. ఆ మాట కూడా చెప్పలేకపోతున్నారంటే మీరు. ఎవరి యందు ఉన్నాయి? పౌలు గారు. క్రీస్తు యొక్క ముద్ర అంటే సిలువ కాదు అమ్మా. ముద్ర అనగానే సిలువ కాదు. క్రీస్తు బ్రతికిన బ్రతుకు, శ్రమ, క్రీస్తు పడిన కష్టం, ఎలాగైతే కష్టపడ్డాడో ప్రభు ప్రపంచాన్ని మంచి మార్గంలో పెట్టడానికి, ప్రపంచాన్ని రక్షణ భాగ్యంలోకి తీసుకురావడానికి ప్రభు పడిన త్యాగం అంతా ఇంత కాదు. ఇప్పుడు అలాంటి బాధ్యత పౌలు గారికి కనిపిస్తుందంట. పౌలు గారు తీసుకున్నారంట. అందుకే అన్నాడు, క్రీస్తు యొక్క ముద్రలు నా శరీరమందు ఉన్నవి అంటున్నాడు. ఆయన పడిన కష్టం, ఆయన చేసిన త్యాగం, ఆయన ప్రకటించిన వాక్యం ఇప్పుడు నేను ప్రకటిస్తున్నాను. ఇదివరకు మనుషులు కాదు, నేను మారిపోయాను. పాత సౌలు కాదు, నేను పౌలుగా మారిపోయాను. పిల్లరా చదువు ఎంతమంది అన్నమాట. నేను యేసు యొక్క ముద్రలను నా శరీరమందు ధరించి ఉన్నాను. ఇక మీదట ఎవరు నన్ను శ్రమ పెట్టొద్దు అంటున్నాడండి. నన్ను శ్రమ పెట్టొద్దు, నేను మారిపోయాను. క్రీస్తు వలె బ్రతుకుచున్నాను, క్రీస్తు వలె వాక్యాన్ని ప్రకటిస్తున్నాను అని చెప్తున్నాడు పిల్లరా. ఇప్పుడు క్రీస్తు ముద్రలు ఎవరి దగ్గర కనిపిస్తున్నాయి అంటే పౌలు గారి దగ్గర కనిపిస్తున్నాయి. పౌలు గారి శరీరమందు క్రీస్తు ముద్రలు కనిపిస్తున్నాయి. క్రీస్తు ప్రపంచానికి ఏ విధంగా అయితే వాక్యాన్ని ప్రకటించాడో పౌలు గారు ఇప్పుడు ఆ బాధ్యతనే తీసుకున్నాడు. పిల్లరా ఆలోచించండి, ఎంత బాగుంది ఈ మాట. ఎవరి పౌలు గారు అంటండి మంచి ఉద్యోగస్తుడు అంటండి. పౌలు గారు ఎవరో మంచి ఉద్యోగస్తుడు. ఎలాంటి ఉద్యోగస్తుడు అంటే పిల్లరా, అప్పట్లో ఉన్న ఉద్యోగం అలాంటి ఉద్యోగం కాదండి బాబు, చాలా గొప్ప ఉద్యోగం అది. అలాంటి ఉద్యోగాన్ని విడిచిపెట్టేశాడు పౌలు గారు. ఏమండి విడిచిపెట్టి పల్లెకి పట్టణానికి వెళ్ళి డేరాలు కుట్టుకొని పిల్లరా ఏమండి కూలి పనులాగా చేసుకుంటూ పట్ట పోషించుకుంటూ జీవనోపాధి చేసుకుంటూ వాక్యాన్ని ప్రకటించేవాడు. పిల్లరా ఏం ప్రకటించేవాడు? వాక్యాన్ని ప్రకటించాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. పిల్లరా ఏమండి ప్రతి వారం మన దేవుని ఆరాధనలోకి వస్తున్న మనం భక్తితో పాటు ఏదో ఒకటి నేర్చుకోవాలండి. చెబుతున్న వాక్యాన్ని కంఠస్థం పెట్టాలి. భక్తుల పేర్లు, ఆ నీతిమంతుల పేర్లు నేను చెప్తున్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ వాక్యాన్ని పట్టేసుకోవాలండి. వచ్చామా వెళ్ళిపోయామన్నట్టు కాకుండా మీరు ఈ వారం ఏం నేర్చుకుంటున్నారో గమనించండి. పిల్లరా చూడండి ఎంత బాగుంది ఈ మాట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. పిల్లరా అయినను ఏవేవి నాకు అదిగోండి ఈ లోకంలో పౌలు గారికి ఏదైతే లాభకరంగా ఉన్నావో వాటిని క్రీస్తు నిమిత్తం అంటే ఎవరి నిమిత్తమమ్మా? పౌలు గారికి అంట లోకంలో ఏదైతే లాభకరంగా ఉన్నాయో, ఏదైతే సంపాదనగా ఉన్నాయో, ఏదైతే అందంగా ఉన్నాయో పౌలు గారికి ఏమండి వాటిని అంటండి. చూడండి ఎంత బాగుందో. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉన్నావో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకున్నాడంట. పిల్లరా ఏంగా ఎంచుకున్నాడంట అమ్మా? నష్టంగా ఎంచుకున్నాడంట. ఆదివారం పూట బట్టలు మాసిపోతే మానేస్తాం మనం. ఏం మాసిపోతే? బట్టలు మాసిపోతే ఒక జత బట్టలు లేవండి. ఇగో పిల్లలకి బట్టలు మాసిపోయాడు ఉతకడం కోసం ప్రార్థన మానేసానండి. దేనికోసం? ఏమంటే అది పెద్ద పని అంటారా? ఆలోచించండి. ఏమా ఇంటికి చుట్టాలు వచ్చారండి, అందుకు ప్రార్థన మానేసామండి. కారణం చూడండి అండి, ప్రార్థన మానడానికి ఎలాంటి కారణాలు చూడండి. ఇప్పుడు పౌలు గారు బ్రతికిన బ్రతుకు, ఆయన జీవించిన జీవితానికి ఇప్పుడు ఈ మాటలు మనం చదువుతున్న మాటలు చూడండి ఎలా ఉన్నాయో పిల్లరా. ఏమండి
ఆలోచించండి. ఇదిగో పౌలు గారు అంటాడు, అయినను ఏవేవి నాకు లాభకరమై ఉన్నాయో వాటన్నిటిని క్రీస్తు నిమిత్తంగా నష్టముగా ఎంచుకున్నాను. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమైన సమస్తమును నష్టముగా ఎంచుకోండి. ఎలా ఎంచుకోండమ్మా? నష్టముగా ఎంచుకోండి బాబు. ఆయనకి ఏదైతే లాభంగా ఉన్నాయో, ఏదైతే ఆయనకి మరి గొప్పగా ఉన్నాయో, నాకు క్రీస్తు పక్కన ఏది పెట్టినా పెంటే నాకొద్దు. క్రీస్తు తర్వాత ఏదైనా నాకు క్రీస్తుకు అడ్డుగా ఉన్నది ఏది కూడా నాకు అక్కర్లేదు అనుకోండి. మనం బట్టలు మార్చిపోతే బట్టలు ఉతకడానికి ప్రార్థన మానేస్తామా? బాబోయ్, అలాగైతే అలాగండి. ఏమండి, ఇంటికి చుట్టాలు వచ్చిన ప్రార్థన మానేస్తున్నావా? ఇదిగోండి, పౌలు వలె బ్రతుకుందా? పౌలు లాగా మన జీవితాలు ఉన్నాయా? మరి ఎప్పుడు మారుతాయి? ఇంకా మరి ఎప్పుడు మారుతాయి? పోనీ ఏదైనా చెబుతామంటే ఎన్నరో మేము ఇలాగే ఉంటామండి, మేము ఇంతేనండి, మా జీవితాలు ఇంతేనండి, మేము అక్కడే ఉంటామండి. చూసారా పిల్లరా, బట్టలు మార్చిపోతే ప్రార్థన మానేయడం ఏంటంటే బాబు. ఏమండి, ఇంటికి చుట్టాలైతే ప్రార్థన మానేస్తాం ఏంటండి? క్రీస్తు నిమిత్తము లాభకరమైనవన్నీ కూడా నష్టముగా ఎంచుకున్నాడంటే నేను చెప్తున్నా మాట కదండి. మనకి పౌలు గారు చేస్తున్న పనులకి ఎంత తేడా ఉందో చూడండి. అందుకేనండి పౌలు గారి దగ్గర ఉన్నాయంట క్రీస్తు ముద్రలు, ఆయన శరీరం మీద ఉన్నాయంట. ఎవరి ముద్రలు? క్రీస్తు యొక్క ముద్రలు నేను ధరించుకున్నాను, ప్రభు యొక్క బాధ్యత నేను తీసుకున్నాను, వాక్యపు బాధ్యత నేను తీసుకున్నాను, నేను నష్టాన్ని ఎంచుకున్నాను, ప్రభు నిమిత్తం లాభంగా ఉన్నాను. లోకంలో నేను నాకు నష్టం, లోకం నిమిత్తం గొప్పవి లాభకరమైనవి విలువైనవి నాకు ప్రభు కంటే ఏది ఎక్కువ కాదు. నాకు అన్ని పెంటతో సమానం. నా ప్రభువే నాకు గొప్ప. చూసారా పిల్లరా, ఎంత గొప్పగా మాట్లాడతాం చూడండి. నేను క్రీస్తుని సంపాదించుకున్నాను అంటున్నాడు. ఏం పోగొట్టుకుని? ఏం పోగొట్టుకున్నాడు పౌలు గారు? లోకములో ఉన్నవన్నీ ఏదైతే లాభకరంగా ఉన్నాయో, ఏదైతే పిల్లరా విలువగా ఉన్నాయో ప్రతి దాన్ని నష్టపరుచుకున్నాడు. నాకు క్రీస్తు అప్పుడుంటే చాలు. కానీ లోకంలో ఉన్న క్రైస్తవ బిడ్డలు చాలామంది ఏం కావాలనుకుంటున్నారు? ఏం కావాలనుకుంటున్నారు? లోకంలో అన్నీ కావాలి, క్రీస్తు మాకు అక్కర్లేదు. ఎవరు అక్కర్లేదు? లోకంలో ఉన్నవన్నీ మాకు కావాలి, క్రీస్తు వద్దు. పౌలు గారు లోకంలో ఉన్నవన్నీ కూడా ఏదైతే లాభకరంగా ఉన్నావో అవన్నీ నాకు అవసరం లేదు, నాకు క్రీస్తు కావాలి. లోకంలో ఉన్న సంపద, లోకంలో ఉన్న విలువైనవన్నీ కూడా నాకు పెంటతో సమానం అన్నాడండి బాబు. అదండి, అలాంటి మహానుభావులకు కదండి పరలోకం ఇవ్వాల్సింది దేవుడు. ఎవరికి ఇవ్వాలి మరి? అలాంటి వారికి కదా. చిన్న చిన్న కారణాలు చెప్పి ప్రార్థన మానేసేవాడికి పరలోకం ఇస్తాడా దేవుడు? మీరే చెప్పండి. ఏది న్యాయం? ఇలా ఏది న్యాయం? మీరే చెప్పండి. పౌలు గారు చెప్తున్న మాట్లాడండి, లోకంలో విలువైన సంపద అంతా నాకు పెంటతో సమానం అన్నాడండి బాబు. పెంటతో సమానం. నాకు క్రీస్తు నిమిత్తము ఏది నాకు అక్కర్లేదు, కానీ నాకు క్రీస్తే కావాలని. అందుకే అక్కడ పౌలు గారి యొక్క శరీరం ముందు క్రీస్తు యొక్క ముద్రలు ఉన్నాయంట. ఆ ముద్రలే శ్రమ, కష్టము, ఇబ్బంది, ఇవన్నిటితో ప్రభుని సంపాదించుకున్నాడు పిల్లరా. ఎవడి? ప్రభుని సంపాదించుకున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనం చూడండి పిల్లరా, ఎంత బాగుంటుంది ఆ మాట. క్షయమైన ఆహారం కొరకు అటువంటి దీనికోసం కష్టపడతారంట లోకం అంతా. ఏమా, క్షయమైన ఆహారం కొరకు కష్టపడతారంట. క్షయమైపోయే ఆహారం అంటే ఏంటి? ఏమా, పొద్దున్న మాంసం కూరతో భోజనం చేసేది ఇప్పుడు వరకు ఉంటుందా? ఉంటుందమ్మా. బిర్యానీ పొద్దున్న తిన్న బిర్యానీ ఇప్పుడు వరకు ఉంటుందా? ఉండదు, అరిగిపోయింది అమ్మా. అది లైవ్ అయిపోతే కనపడతాం కది, కరిగిపోతే. వాటి కోసం పొద్దున్న నుంచి సాయంకాలం వరకు సంపాదించుకుంటే ఒక్క పూటలో తినేస్తున్నాం.
పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడి 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 ఇక్కడ అల్లం తెచ్చుకోవడం ఒక్క దెబ్బతో తినేస్తున్నాం. కానీ మనిషి సంపాదన మళ్ళీ రేపు కూడా అదే సంపాదించుకుంటానికి చూస్తున్నాడు తప్ప ఏమండి రక్తాన్ని అంట చెమట ఊర్చి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడేదంత దేనికోసం? కోటి కోసం కోటి విద్యలుకుంటారా? కానీ దేవుడు చెప్తున్న మాట, బైబిల్లో ఉన్న వాక్యానికి బయట ఉన్న చెప్పే మాటలకి ఏ మాత్రం సంబంధం ఉండదండి. చూడండి ఎంత బాగున్న మాట. అందరూ చూడండి, యోహాను సువార్త 6:27, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి కానీ క్షయమైపోయి ఆహారం కొరకు కష్టపడకూడదు కానీ నిత్య జీవం కలగజేసే ఆహారం ఉందంట. ఈ ఆహారము నిత్య జీవం ఇవ్వదు. ఏ ఆహారము? మన పొద్దు నుంచి కష్టపడి సంపాదించుకుని తినే ఆహారము నిత్య జీవాన్ని ఇవ్వదంట. మరి ఏమి ఇస్తుంది అంటే అక్షయమైన ఆహారం ఉంటుందంట పిల్లరా. అక్షయమైన ఆహారం కొరకే కష్టపడి మనిషి కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేశాడంటండి. ఎవరికి ముద్ర వేశాడంట? యేసుక్రీస్తు ప్రభుకి తండ్రి ముద్ర వేశాడంట. ఏంటి? ఏమని ముద్ర? అమ్మా నీకు మంచి మాట చెప్తాను. క్షయమైపోయే ఆహారం అంటే ఏంటి? ఉదయం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తినే ఆహారం ఏంటంటే, ఉదయం నుంచి సాయంత్రం వరకు తినే ఆహారం శరీరం కొరకు. ఏం కొరకమ్మా? శరీరం కొరకు. మనలో శక్తి రావడం కొరకు, పనులకు వెళ్ళడం కొరకు, ఓపిక రావడం కొరకు. కానీ దేవుడిచ్చే ఆహారము తండ్రి అనే దేవుడు యేసుక్రీస్తు ప్రభుని మనకి ఇచ్చాడంటండి. ఆయనకి ముద్ర వేశాడంట. ఎవరికే? యేసుక్రీస్తు ప్రభుకి ముద్ర వేసి ఈ లోకానికి పంపాడంట. మీరు ఈ భూమి మీద ఉన్న ఆహారం తింటారు కదా, ఈ ఆహారం తింటే కొంతసేపు బలం వస్తుంది, అటు ఇటు తిరుగుతారు, పని చేసుకుంటారు. మళ్ళీ సాయంకాలం అన్నం తినకపోతే ఏమవుతుంది? నీరసం వచ్చేస్తుంది. చూసారా? కానీ మనుషులందరూ ఈ ఆహారమే ముఖ్యం అనుకుంటున్నారు, ఈ భోజనమే గొప్పదనుకుంటున్నారు. కానీ దీనికంటే గొప్ప భోజనం ఒకటి ఉందా పిల్లల? ఏమండి? ఈ భూమి మీద దేవుడు మనకి ఇచ్చిన ఒక వరం ఉంది. ఈరోజు అద్భుతమైన పాఠం అదే. ఈ భూమి మీద దేవుడు మనకి ఇచ్చిన ఒక వరం ఉంది. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారికి ముద్ర వేశాడంట. ఏమండి? మనం చాలామంది మున్సిపాలిటీ కార్పొరేషన్లో పువ్వులు నిడదవోళ్ళనండి వేట మాంసం కొట్టాకి వెళ్ళినా లేదా ఏ మాంసం కొట్టాకి వెళ్తే గవర్నమెంట్ వారు ముద్ర వేస్తారండి. దీనికి తెలుసా? ఎందుకో తెలుసా? మేకలు కోసేసిన తర్వాత దాని మీద ముద్ర ఉంటుంది, అలాగ గవర్నమెంట్ స్టాంప్ వేసి ఉంటుంది. ఎందుకనుకున్నారు? దాన్ని మేము టెస్ట్ చేసి మీ ఆరోగ్యం కొరకు మంచిదని మేము ముద్ర వేసి ఇస్తున్నాం. మా పర్మిషన్తో వచ్చింది మాంసం. ఏ మాంసం ఉన్నది? మేక మాంసం. కానీ మనం ఏ మాంసం కానీ బయట తీసుకునేటప్పుడు గవర్నమెంట్ వారు ఏం వేస్తారు? దానికి ముద్ర వేస్తారు. ముద్ర దేనికి వేసారా అంటే ఆ మాంసం మనుషులకు ఆరోగ్యం. గవర్నమెంట్ దాన్ని సెలెక్ట్ చేసింది, మంచిదా కాదా పరిశీలించింది, పరిశీలించిన తర్వాత స్టాంప్ వేసింది. అలాగా యేసుక్రీస్తు ప్రభు వారికంట తండ్రి అయిన దేవుడు స్టాంప్ వేసి పంపాడంట. చూడండి ఎంత బాగుందా మాట. చదువమ్మా. క్షయమైపోయి ఆహారం కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవం కలగజేసే ఆహారం కొరకే కష్టపడండి. మనిషి కుమారుడు దానిని మీకు ఇచ్చెను. ఇందుకే తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్తున్నాడండి. తండ్రి అయిన దేవుడు మనుషుల కొరకు, ఒక పశువుకు గవర్నమెంట్ వారు ఎలాగైతే మాంసానికి ముద్ర వేస్తారో అలాగా తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారికి ముద్ర వేసి ఇది సెలెక్టెడ్ మంచి మాంసము, ఇది తిన్నవారు ఆరోగ్యంగా ఉంటారని యేసుక్రీస్తు ప్రభు వారికి ముద్ర వేశారంటండి. ఇదేంటంటే బాబు, యేసుక్రీస్తు వారు మంచి మాంసమే ఉందని అనుకుంటారా మీరు? ఏమండి? చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. యేసుక్రీస్తు వారు మంచి పోషం ఏంటండి, మంచి మాంసం ఏంటండి, ఆయన తింటాం ఏంటండి అనుకుంటున్నారా? చూడండి ఒకసారి. మరునాడు అందరూ కూడా తీయండి అమ్మా.
యోహాను సువార్త 1:29. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. ఎవరంటైనా ఎవరమ్ముడు? పరలోకానికి పంపబడిన పశువు అంటే గొర్రె. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు వారు. ఎందుకు వచ్చారు? ఈ లోక పాపములను మోసుకుపోయే దేవుని గొర్రె పిల్ల. చూసారా? ఈ మాంసాన్ని తింటే, ఏ మాంసాన్నమ్మా? మనకు మంచి వేట మాంసం ఎక్కడ దొరుకుతుందో తెలుసు, అవునా కదా? కానీ దీనికోసంగా దేవుడు చెప్తున్నాడు, ఈ మాంసం పొద్దున తింటే సాయంత్రం కరిగిపోతుంది. కానీ ఇప్పుడు నేను చెప్తున్న మాంసం తింటే పిల్లరా, ఇది జీవాహారము. ఇది తిన్నవాడు చచ్చిపోయినా బ్రతుకుతాడండి పిల్లరా. ఇది తిన్నవాడు చచ్చిపోయినా బ్రతుకు. యోహాను సువార్త 6:49 చూడండి. ఇక్కడ యోహాను గారు అన్నాడు, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. తండ్రి అయిన దేవుడు ప్రభువుకి ముద్రేసి పంపాడండి. 6:49 పిల్లరా. చదవండి. ఎంత బాగుందన్నమాట. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినా చనిపోయి. ఏమండి? అరణ్యములో మోసే కాలంలో పిల్లరా ఆకాశం నుంచి మన్నా కురిపించాడు దేవుడు. అది కొత్తిమీర గింజల వలె ఉండేది. వాటిని దంచుకుని రొట్టెలు వేసుకుని తినేవారు పిల్లరా. ఈ భూమి మీద అలాంటి ఆహారం ఇప్పటి వరకు ఎవ్వరూ తినలేదు. అర్థమైందా? అది ఇప్పుడు కూడా లేదు. కానీ ఇశ్రాయేలు కాలంలో చాలా కాలం దాన్ని దాచిపెట్టారు. మందసంతో పాటు ఆ మన్నాను కూడా తీసుకొచ్చారు తమ ప్రజలకు చూపించడం కోసం. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, నీ పితరులు అరణ్యములో మన్నాను తిన్నా చనిపోయి దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడు ఎంతకన్నా యోహాను గారు, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతాడో పిల్లరా, ఏం చేయాలి? బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకుని తన మనసును మార్చుకోవాలి పిల్లరా. ఈ లోకంలో ఉన్న పంచపరమాణాలు తిన్నా కానీ మీరు ఏదో ఒకరోజు చనిపోతారు, తప్పదు. కానీ ఎప్పుడు నేను చెప్తున్న ఆహారం తిన్నవాడు ఎప్పటికీ చనిపోడు. ఏంటి ఆహారం అంటే? బాప్తిసం తీసుకుని మీరు మారు మనసు పొంది పిల్లరా ప్రభు యొక్క శరీరము తిని ప్రభు యొక్క రక్తాన్ని మీరు తాగితే ఎప్పటికీ మరణం ఉండదండి. ఈ భూమి మీద చనిపోయినా కానీ ప్రభు వచ్చి లేపుతాడు పిల్లలు. చూడండి, నేను చెప్తున్న మాటగా చూడండి, మరలా చదవండి. చదవండి. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో చెప్పుచున్నాను. లోకానికి తెచ్చిన వరం ఏంటయ్యా అంటే ఏంటమ్మది? బాప్తిసం అండి. మారు మనసు పొంది ప్రభు యొక్క శరీరం తినడమే అది వరం అండి. ఈ ఆహారము ఏ ఆహారము? ప్రభు యొక్క శరీరము. రొట్టె రసము, రొట్టె ద్రాక్ష రసము. ఇది తాగిన వాడు ఈ భూమి మీద ఎప్పుడు చనిపోవచ్చు, కానీ ప్రభు వచ్చాక వాడిని లేపుతాడు. ఎక్కడ తీసుకుపోతాడు? పరలోకానికి తీసుకుపోతాడు. అక్కడ మరణము ఉండదు, ఏడుపు ఉండదు పిల్లరా, కష్టము ఉండదు. ఎవరైతే ప్రభు శరీరం తింటారో వాడు ఎప్పటికీ మరణం అనేది ఉండదు పిల్లరా. అలా మనం బ్రతకాలంటే ఎక్కడున్న ఈ యొక్క క్షయమైపోయే ఆహారం కొరకు కష్టపడుతున్నాడు, కానీ నిత్యజీవం కలిగించే ఆహారం ఒకటి ఉందని మనిషి గమనిస్తలేదు. ఆ ఆహారం కావాలంటే ఈ భూమి మీద క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. మీ క్రియలు బాగోవాలి. మీ క్రియలు ఎలా ఉండాలమ్మా? నీతిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, భక్తిగా ఉండాలి. మీరు ఎప్పుడు ప్రార్థన చేసుకుంటే పిల్లరా
ఏమంటే మీరు ఎప్పుడు ప్రార్థన చేసుకుంటే ప్రార్థనలో నలిగిపోతారు. తక్కువ నేను ప్రార్థన చేయమన్నా మీరు తక్కువ చేసే కదా ప్రార్థన. అలాగే ఇంటికాడ మీరు పాటలు పాడుకుంటుంటే ఇక్కడ పాడమన్నా తక్కువ పాడగలరు. ఎందుకని మీరే ఎప్పుడు అవకాశం ఇస్తారా పాటలు పాడదామా అని చూస్తారు. అవునా కదా? పిల్లరా, దేవుడు ఇచ్చిన అవకాశం వినియోగించుకోండి, నీతిగా బ్రతకండి, భక్తిగా బ్రతకండి. పిల్లరా ఆలోచించండి. ఏమండి ఇదిగోండి దేవుడు చెప్తున్న మాటలు, క్షయమైపోయే ఆహారం కొరకు కష్టపడకండి, నిత్య జీవం కలగజేసే ఆహారం ఉంటుందంట. ఏంటి ఆహారం అమ్మా? ఏంటంట? ఏంటి ఆహారం? యేసుక్రీస్తు ప్రభువారండి, దేవుని యొక్క గొర్రెపిల్ల, లోక పాపములను మోసుకుపోయే దేవుని గొర్రెపిల్ల. ఎవరన్నా మిమ్మల్ని అడిగితే అలా మౌనంగా ఉండకండి. ఎందుకంటే ఈ వాక్యాలన్నీ నేను నొక్కి ఎందుకు చెప్తున్నాను అనుకున్నారు? మీకు అర్థం అవడం కోసమే. పిల్లరా, ఈ యొక్క గొర్రెపిల్ల మన పాపాలని మోసుకుపోవడానికి వచ్చింది. ఆయన రక్తం మన పాపాలకు విడుదల. పిల్లరా, ఆయన శరీరం తిని ఆయన రక్తాన్ని ఎవరైతే తాగుతారో వారు నిత్య జీవానికి వారసులు అవుతారు. ఆయన రక్తాన్ని తిని ఆయన యొక్క శరీరం తిని పిల్లల ఈ లోకంలో త్యాగపూరితంగా బ్రతకాలి, దేవుని పనిలో ఉండాలి. పిల్లరా ఆలోచించండి. ఇలాంటి గొప్ప అదృష్టం దేవుడు మనకిచ్చాడు. ఇది ప్రభు ఇచ్చిన వరం. అంటే ఈ వాహన గారు అన్నారు, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని. యేసుక్రీస్తు వారి యొక్క ముద్రలు అపోస్తులైన పౌలు గారి శరీరం మీద ఉన్నాయంట. ఏట ముద్రలు అంటే దేవుని కొరకు కష్టపడ్డాడు, లోకములో ఉన్నవన్నీ పెంటగా ఎంచుకున్నాడు. కదా ఏదైతే లాభంగా ఉన్నాయో, ఏదైతే గొప్పగా ఉన్నాయో, ఏదైతే విలువగా ఉన్నాయో అవన్నిటిని ఎలా ఎంచుకున్నాడో పెంటగా ఎంచుకున్నాడు. ఆలోచించండి. దేవుని కొరకు యథార్థంగా, భక్తిగా, నీతిగా బ్రతకాల. పిల్లరా, పౌలు గారి యొక్క శరీరం మీద క్రీస్తు యొక్క ముద్రలు ఎలాగైతే ఉన్నాయో ఆ ప్రభు యొక్క ముద్రలు మనం ధరించుకోవాలంటే ఆయనలాగా త్యాగంగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి, విశ్వాసంగా బ్రతకాలి. ప్రభు రక్తాన్ని త్రాగుతూ ఆయన శరీరం తింటూ అనేక మంది బిడ్డలకి వాక్యాన్ని ప్రకటించి దేవుని సంఘంగా కట్టాలి. పిల్లరా, దేవుని రాజ్యంగా కట్టాలి. కాబట్టి విశ్వాసంగా ఉండాలని నేను అందరినీ కోరుకుంటూ ఇచ్చిన వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.